చాలామందికి మనం రాసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఎస్ఏ ఎగ్జామ్లో చాలా డౌట్లు ఉన్నాయి. తానెదర్ కావచ్చు, బీట్ ఆఫీసర్ కావచ్చు. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, అక్కడ ఏం డిమాండ్ చేస్తుంది, దాన్ని బట్టి ఆన్సర్ మనం రావాలి. నేను ఒక డీప్ ఆన్సర్గా ఇలా రాస్తే మీకు మార్కులు పడతాయని ఒకటి క్రియేట్ చేశాను చూడండి. ప్రపంచము మరియు భారతదేశంలో అడవులు లక్షణాలు, వాటి ప్రాధాన్యత గురించి ఇచ్చాను. అడవులు వాటి లక్షణాలను వివరించమని అడిగాడు. వీటిని నేను క్లియర్గా రాశాను. చూడు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అడవులు ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటని చూడు. ప్రపంచంలోనే అడవులు వాతావరణం, ఉష్ణోగ్రతలు ఆధారంగా వివరిస్తాం. ఎలా అంటే అడవులు ఎలా వివరిస్తామంటే క్లియర్గా రాశాను. ఇది చూడండి, ఉష్ణోగ్రతలు, వర్షపాతము, హైట్ అని కూడా రాయి, ఏం పర్లేదు. ఇలాగ రాసినా కూడా నీకు మార్క్స్ వస్తాయి. హైట్ ఆధారంగా, వాతావరణం ఆధారంగా అడవులను వివరిస్తాం. అయితే ఏంటి ఈ అడవులు అంటే, ఉష్ణమండల అడవులు, ఉష్ణమండల ప్రాంత అడవులు, ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ నేను మెన్షన్ చేసాను ప్రతిదీ చూడు. ఇలా నువ్వు రాసి ఉంటే డెఫినెట్గా క్వాలిఫై అవుతావు. ఇంకోటి ఏంటంటే, నీకు కావాల్సింది ఏంటంటే 50 మార్కులు కావాల్సిన క్వశ్చన్ పేపర్. అది నీకు రావాల్సింది ఏంటి, 20 లేదా 18 లేదా 15, ఇవి కదా రావాల్సింది. ఇవి వస్తే యువర్ ద సేఫీ స్కోర్ వస్తే దీనికి ఎలా రాసావు నువ్వు అన్నది, ఈ పాయింట్స్ నువ్వు ఉన్నాయో లేదా చెక్ చేసుకో. ఇలా కాకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు 125 వచ్చి నీకు ఇక్కడ 10 మార్కులు వచ్చాయనుకోండి, అది వేస్ట్. చాలామంది అన్న ఎస్ఏ 3 పేపర్లు రాశాను, అన్న ఎస్ఏ 4 పేజెస్ రాశాను, అన్న ఎస్ఏ ఇవి రాశాను అవి రాశాను అంటే ఇలాగ రాసి ఉంటే సేఫ్. ఇది నా ఇంటెన్షన్ మాత్రమే, ఇది నా ఒపీనియన్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే చదివాను కాబట్టి చెప్తున్నా. ఇలాగ రాస్తే ఈజ్ బెస్ట్. చూడండి, ఉష్ణమండల అరణ్యాలు అంటే భూమధ్య రేఖ. ఉష్ణమండల అరణ్యాలు అంటే భూమధ్య రేఖకు సమీపంలో ఉంటాయి. ఎందుకు సమీపంలో ఉంటాయి, ఇలా ఈ పాయింట్ టచ్ చేయాలి. మెయిన్ పాయింట్స్ కొన్ని పాయింట్ నేను ఇక్కడ హైలైట్ చేస్తాను చూడు. ఈ పాయింట్స్ హైలైట్ చేసి ఉంటే, హైలైట్ అంటే నువ్వు మళ్ళీ హైలైట్ కాదు, ఇవి రాసి ఉంటే యు ఆర్ ద సేఫ్. ఇక్కడ భూమధ్య రేఖ అన్నది ఒకవేళ నువ్వు రాసి ఉంటే మార్క్స్ పడతాయి. ఎందుకు పడు, ఇక్కడ వర్షపాతాన్ని ఇలా నమోదు చేసి ఉంటే పడతాయి, ఇలా హెడ్డింగ్ పెట్టింటే మార్క్స్ పడతాయి. తర్వాత ఇక్కడ చూడు, ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలక పాత్ర, ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఇక్కడ అమెజాన్ అడవులు, ఇది రాయాలి. అమెజాన్ అడవులు ఇది ప్రపంచ స్థాయి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇలాగ రాసింటే నీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. 50కి అవుట్ ఆఫ్ రావాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది క్వాలిఫై మార్క్స్. ఒకవేళ ఈ మెన్షన్ చేయకపోయినా మార్క్స్ పడతాయి. నీ పేపర్ ఓకే ఈ రాయట్లేదు రాయడానికి ఇట్లా కొట్టేస్తాడా? నన్ను మార్క్స్ వేస్తాడు, డోంట్ వరీ. క్లియర్గా వివరించాలి అంతే. తర్వాత ఎత్తు చూడు, ఎత్తు ఇలాగ నీట్గా మెన్షన్ చేసి ఇక్కడ ఔషధ మొక్కలు ఏమైనా ఉంటే అవి రాసింటే ఇంకా కొంచెం పడతాయి. ఏంటి ఔషధ మొక్కలు ఉన్నాయి కదా, మలేరియా నివారణ మొక్కలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. తర్వాత ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, అవి రాయాలి. ఇది చూడు, ఉష్ణమండల పత్ర అంటే ఒక్కొక్క పేరు ఒక విధంగా రాస్తారు. మనకు కొన్ని మెటీరియల్స్లో ఏముంటాయంటే వెయిట్ రా చేస్తా. ఇలా ఉష్ణమండల అడవులు, సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు. ఇక్కడ ఉష్ణమండల అడవుల్లోనే సతత హరిత అడవులు, అందులోనే ఆకురాల్చే అడవులు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడు, ఇలా రాసి ఇక్కడ ఆకురాల్చే అడవులు ఇలా ఉంటుంది. ఆకురాల్చే అడవులు ఇలా ఉంటుంది. వాటి యొక్క వర్షపాత ఎండాకాలంలో ఆకురాల్చే చెట్లు, ఇది ఇలాగా. తర్వాత శీతోష్ణ స్థితి చల్లని శీతాకాలంలో ఉంటుంది యూరోప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో. ఇలా ఈ రాసింటే నువ్వు తోపబ్బా. ఇలా దేశాల పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంటే, ఖండాల దేశాలు, నువ్వు వేరే లెవెల్. అసలు నువ్వు డిస్క్వాలిఫై ఎవరో చేయరు, నేను ఎందుకు చేస్తాడు. తర్వాత టైగర్ శృంగాకార అడవులు, ఇవి ఏంటి అంటే హైట్ బేస్ చేసుకొని పర్వతీయ అడవుల్లో ఎగ్జాంపుల్లో వస్తాయి ఇవన్నీ. పర్వతీయ అడవుల్లో ఎగ్జాంపుల్లో శృంగాకార, ఆల్ఫే ఇలాగా. తర్వాత ఇక్కడ చాలా ఇవన్నీ రాసింటే ఓకే. చూడు,
ఫైను, ఇదే శృంగాకార అడవులు ఇవి రాసింటే నీకు తోపబాను. తర్వాత భారతదేశంలోకి వచ్చావు. భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇలా మెన్షన్ చేసింటే 23 పాయింట్ సంథింగ్ ఉంది, 47 అలాగా మనకి చట్టం ఉంటుంది. 33 పాయింట్ విధానం ఇంత ఉండాలి. ఇలా రాసింటే ఇంకా తోపు. మెన్షన్ చేసుకుంటూ ఇలా రాసుకుంటూ ఉష్ణమండల అడవులు, అధిక వర్షపాతం ఇక్కడ రాసి ఇప్పుడు ఈ పదాలు మెన్షన్ చేసింటే పశ్చిమ కణంలో, ఈశాన్య కణంలో, ఇక్కడ మహాగాని మొక్క ఇట్లా మెన్షన్ చేసింటే నువ్వు అసలు నిన్ను ఎవరయ్యా, అసలు నీకు అసలు భయం ఉండదు, అసలు ఎందుకు ఉంటుంది. తర్వాత భారతదేశంలో అత్యధిక ఉష్ణతలో ఉంది. తర్వాత సాల, టేకు ఇట్లా రాసుకుంటా, మధ్యప్రదేశ్ అని మెన్షన్ చేసుకుంటా. తర్వాత ఇక్కడ మాంగ్రూవ్స్ అని రాసుకుంటా. మాంగ్రూవ్స్ రాత్రి ఇక్కడ మెయిన్గా వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ అని మెన్షన్ చేసుకుంటా. ఎందుకు దీన్ని ప్రత్యేకత రాసుకుంటా. ఇక్కడ ఉప్పు నీటిలో పెరుగుతాయని, సముద్ర తీరాల నుంచి వీటిని పర్యావరణ మిత్ర అంటారని, పర్యావరణ మిత్ర అంటారని రాసుకుంటా. ఇక్కడ పర్వతీయ రాసుకుంటా. హిమాలయాలు మెన్షన్ చేసుకుంటా. ఎత్తు ఆధారంగా రాసుకుంటా. ఇక్కడ దేవదారు, ఫైన్ మొక్కలు, శృంగాకారాన్ని రాసుకుంటా. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఇక్కడ రాష్ట్రం రాసుకుంటా. ఇది రాసుకుంటా. ఏమైనా చట్టాలు తెలిసింటే వీళ్ళకి మెన్షన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి తప్పేముంది. ఇలా రాసుకుంటా. ఇలా రాసింటే నీ స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. నిన్నే జస్ట్ క్వాలిఫై పేపర్ ఇది, యూపీఎస్సీ పేపర్ కదా కదా. రాయలసీమలో మెన్షన్ చేసింటే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు మళ్ళీ చేసేసేలా మెన్షన్ చేసింటే, నల్లమల్ల, కర్నూలు మెన్షన్ చేసింటే, ఇక్కడ ఇలా మెన్షన్ చేసింటే చూడు, పులులు, చిరుతలు అడవులు, శ్రీశైలం రిజర్వు, తర్వాత పాపికొండలు, గోదావరి పరివాహక ప్రాంతం, జీవవిద్య ప్రసిద్ధి, తర్వాత మన చిత్తూరులోని శేషశైలం కొండలు, ఎర్రచందనం యునెస్కో గుర్తించబడింది. ఏమైనా గుర్తుంటే ఇయర్ రాసి, తర్వాత ఇవన్నీ రాసింటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు. ఇవన్నీ పిన్ టు పిన్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన అక్కడక్కడ పాయింట్లు కనిపించినా కూడా, ఇలాంటి ఒక 15 పాయింట్లు కనిపించినా కూడా ఓకే రాశాడు అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అట్లీస్ట్ 20 years నేను క్వాలిఫై చేయడానికి ట్రై చేస్తాను. కానీ నువ్వు చేయకూడదు ఏంటంటే ఇలా అండర్లైన్లు చేసి ఇలాగ పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా విచిత్ర పనులు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఆ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేశాడుగా, విచిత్రమైన పనులు చేయకుండా అయ్యా అని. ఫస్టే విచిత్రమైన పనులు చేయకుంటే క్వాలిఫై అవుతావు. ఓకే, చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ కామెంట్స్కి రియాక్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎన్ని పేపర్లకు ముగింపు. ప్రపంచం నుండి స్థానిక స్థాయి వరకు అడవులు పర్యావరణ సమతుల్యకు మూలాధారం. వాతావరణ మార్పు, అటవీ నరికివేత సమస్యల కారణం. అడవులను రక్షించుకుందాం అనేసి మంచి ఏమైనా వృక్షో రక్షిత అలా మంచి రాసేసింటే ఖచ్చితంగా పడతాయి. డోంట్ వరీ. ఇలా ఇక్కడ ఇది ఎన్ని పేజీలు ఉంటే 3 పేజీలు ఉంది, జస్ట్ పేజెస్ మాత్రమే. నువ్వు ఇలా వండర్ఫుల్గా యూజ్ చేసి 3 పేజెస్ రాసినా కూడా క్వాలిఫై అవుతావు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆల్మోస్ట్ చాలామందికి రీచ్ అవుతుంది. నువ్వు ఇక్కడ కమెంట్ చేసి వెళ్ళిపో నువ్వు ఎలాగ రాసావు అన్నది. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వే అనుకుంటావు, పలానా క్లాస్లో ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో అన్న చెప్పాడు, లేకపోతే ఆ తమ్ముడు చెప్పాడు ఈరోజు ఓకే అనేసి. మన ఛానల్ సపోర్ట్ చేయి, సబ్స్క్రైబ్ చేసి. ఓకే, నేను మీలాంటి ఆస్పిరెంట్నే, బట్ వన్ డే విల్ గెట్ మై గోల్. నా గోల్ నేను రీచ్ అయిన తర్వాత నేనేంటి అన్నది నేను చెప్తాను. ఓకే, నాకు ఒక పెద్ద గోల్ ఉంది, వాటి కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, ఏదేమైనప్పటికీ స్కోర్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పాలి ఇష్టం లేదు కానీ చెప్తున్నా. ఇక్కడ ఎస్ఏ పేపర్ అన్నది గేమ్ చేంజర్ పేపరు. సో నీకు 100+ వచ్చింటే మెన్ను ఎస్సీ, బీసీ
మీరు స్టార్ట్ చేయండి. పీఈటీకి 110+ వచ్చింటే ఓసీ మెను స్టార్ట్ చేయండి. పీఈటీకి ప్రిపేర్ అవ్వండి. అప్పుడప్పుడు పరిగెత్తలేవు. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే బండ మీద పాము వదిలితే ఎలా ఉంటుంది, అటు ఇటు అటు ఇటు అటు అవుతుంది బతుకు. కాబట్టి వద్దు. ఇంకా ఉమెన్కి వచ్చేసరికి కామెంట్ మళ్ళీ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఉమెన్స్ మీరు 60 ఎస్టీ 60 వచ్చినా స్టార్ట్ చేయండి. ఒక 65 పైన వచ్చిన ఎస్సీ స్టార్ట్ చేయండి. 70+ వచ్చిన ప్రతి ఉమెన్ స్టార్ట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా 60 వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి. మీ కట్ ఆఫ్ ఎంత డౌన్ అవుతుందో తెలీదు. ఎస్సీలో చాలామంది పోతారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి ఇస్తున్నాను. సబ్జెక్ట్ కూడా ఇస్తున్నాను, బట్ సబ్జెక్ట్కి ఎందుకు రీచ్ రావట్లేదు అంటే నోటిఫికేషన్ టైం కాదు అనుకుంటాను. ఏదేమైనప్పటికీ మన ఛానల్లో సబ్జెక్ట్ కూడా షేర్ చేస్తున్నా, ఫాలో అవ్వండి. ఒక 1K వచ్చిన తర్వాత లైవ్ సెషన్లు పెట్టుకుందాం మనం. సబ్స్క్రైబర్స్ ఎవ్రీడే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ పెట్టుకుందాం. ఫేస్ రివీల్ చేస్తాను. ఆ రోజు మంచిగా మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాం. ఒక ఫ్రెండ్స్ చాట్లా ఉంటుంది. ఇది నాటే అఫీషియల్గా పెద్ద ఇన్స్టిట్యూట్ తోపుతారు కాదు, ఒక ఫ్రెండ్స్ క్లబ్. ఒక జర్నీలో ఒక ఫ్రెండ్స్ క్లబ్ అనేది అంతా స్టడీ క్లబ్. ఇక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకుందాం సబ్జెక్ట్ గురించి మాత్రమే. మరి ఆ పోరు ఇట్లా ఇట్లా అట్లా కాదు, కానీ సబ్జెక్ట్ గురించి ముచ్చట్లు వేసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, షేర్ చేయండి.